నమస్కారం అండి. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, నాకు కొంచెం వినికిడి సమస్య ఉంది. పెద్దగా ఏం లేదు. ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ చూసుకుంటుంటే మీకు ప్రాబ్లమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ లక్షణాలన్నీ మీకు మెల్లిమెల్లిగా చిన్నగా కనిపిస్తుండొచ్చు. కానీ ఇది మీకు లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఏమవుతుందంటే, మీ సోషల్ గ్యాదరింగ్స్‌లో కానీ, మీకు బ్యాక్‌గ్రౌండ్ నాయిసెస్‌లో కానీ, ఫంక్షన్స్‌లో కానీ, ఇలాంటి అన్ని చోట్ల మీరు మెల్లిమెల్లిగా కన్వర్జేషన్స్ నుంచి దూరం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది మీకు దూరం అవ్వడం స్టార్ట్ అవుతుంది, మీకు ఆటోమేటిక్‌గా సోషల్ ఐసోలేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది మనం గుర్తించడం ఎందుకు ఇంపార్టెంట్, మనకసలు ఇది ఎందుకు అవసరము, హియరింగ్ ఎయిడ్స్ అనేది, అండ్ హియరింగ్ ఎయిడ్స్ వాడడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో, హియరింగ్ లాస్ అనేది చూడడానికి చిన్న సమస్యలాగా కనిపించొచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకి ఓవరాల్‌గా మన యాక్టివిటీ మొత్తం అనేది తక్కువైపోతూ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సోషల్ ఐసోలేషన్ మొత్తం తగ్గిపోతుంది. నెక్స్ట్ సోషల్ ఐసోలేషన్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా మన కమ్యూనికేషన్ స్టైల్ అనేది తగ్గిపోతుంది. కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గిపోతున్నప్పుడు ఏమవుతుంది, మనకు మనకు చిన్నగా మెమరీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ గానీ మనకు కొంచెం ఇనిషియేట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మెమరీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఇంకొంచెం పెరగవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. హియరింగ్ లాస్‌ని గుర్తించడం ఎలా? తరచుగా మీరు అదే మళ్ళీ చెప్పండి అని అడగడం ఒకటి. ఓకే. మీకు సోషల్ గ్యాదరింగ్స్‌లో మీకు అర్థం కాకపోవడము, ఎవరైనా దూరం నుంచి మాట్లాడుతుంటే క్లారిటీ లేకపోవడము, లేదంటే ఎవరైనా దగ్గర నుంచి మాట్లాడుతున్నా గూడా చిన్నగా మాట్లాడుతున్నప్పుడు మీకు వినిపించినా గూడా మాట అర్థం కాకపోవడము, టీవీ వాల్యూమ్స్ పెంచడము, ఇవన్నీ చిన్న సింబల్స్. హియరింగ్ లాస్ వచ్చిన వెంటనే హియరింగ్ ఎయిడ్స్ వాడాలా అంటే లేదు. ఫస్ట్ మీరొచ్చి మీ హియరింగ్ టెస్ట్ చేయించుకొని మీకు ఏ టైప్ ఆఫ్ లాస్ ఉంది, మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది, మీకు అవసరమా లేదా, మీ డైలీ సిట్యుయేషన్స్ అన్ని చూసి అప్పుడు మనము హియరింగ్ ఎయిడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్ యాంప్లిఫికేషన్ తీసుకోవడం అప్పుడే మొదలవుతుంది. కానీ ఇది మీరు గుర్తించినప్పుడు మాత్రమే ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతూ వస్తున్నాయి అనుకోండి, మన ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది. ట్రీట్మెంట్ డిలే అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్ మన ఫ్యూచర్ లో ట్రీట్మెంట్ నుంచి వచ్చే కంప్లీట్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు హియరింగ్ ఎయిడ్ లో కూడా మనకి ఫస్ట్ మీరు 40% లాస్ లో తీసుకున్నారనుకోండి, మీకు అట్లీస్ట్ మనం 90% బెనిఫిట్స్ అయితే ఇవ్వగలం. మీరు అదే 70-80% లాస్ వరకు వచ్చాక హియరింగ్ ఎయిడ్స్ కంప్లీట్లీ న్యాచురల్ అయిపోవాలి, నార్మల్ హియరింగ్ రావాలంటే కుదరదు. ఓకే. ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందరూ మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు నాకు హియరింగ్ లాస్ వచ్చిన వెంటనే నేను 2 చెవులకి హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలా వద్దా? హియరింగ్ ఎయిడ్స్ 2 చెవులకి పెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, మీకు 2 చెవుల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు. 2 చెవుల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా మంది మళ్ళీ తరచుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక్క హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా సార్, 2 హియరింగ్ ఎయిడ్స్ ఎందుకు, నేను ఒక్క దాంట్లో పెట్టుకున్నా వినిపిస్తుంది కదా అని అందరు అడుగుతూ ఉంటారు. రెండిట్లో మనం ఎందుకు రికమెండ్ చేస్తామంటే, 2 హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్నప్పుడు మీకు బ్రెయిన్ లో లిజనింగ్ ఎఫర్ట్ అనేది ఒకటి ఉంటది. అంటే ఇప్పుడు ఏదైనా కన్వర్జేషన్స్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు స్ట్రెస్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటది. దానివల్ల మీరు ఒక్క హియరింగ్ ఎయిడ్ వాడినప్పుడు మీకు బెనిఫిట్స్ అనేవి తక్కువ వస్తుంటాయి. మీరు ఇందాక మనం ఏవైతే సిచ్యువేషన్స్ మాట్లాడుకున్నామో, బ్యాక్గ్రౌండ్ నాయిస్ లో ఉన్నప్పుడు కానీ, రెస్టారెంట్స్ లో ఉన్నప్పుడు కానీ, ఫంక్షన్స్ లో ఉన్నప్పుడు, సోషల్ గ్యాదరింగ్స్ లో ఉన్నప్పుడు ఏదైతే స్పీచ్ క్లారిటీ మిస్ అవుతుందో, మీకు 2 వైపులు లాస్ ఉన్నప్పుడు మీరు ఒకటే హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు బ్రెయిన్ లో లిజనింగ్ ఎఫర్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. అది మనం తగ్గించడానికంటూ ఏం జరగదు. కానీ ఎప్పుడైతే మీరు 2 హియరింగ్ ఎయిడ్స్ వాడతారో మనకు అది కొంచెం బెటర్ అవుతూ వస్తుంటది. ఎందుకంటే మీకు ఆటోమేటిక్ గా స్పేషియల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. చుట్టుపక్కల నుంచి వచ్చే సౌండ్స్ యొక్క అవగాహన పెరుగుతుంది. ఆ అవగాహన పెరిగినప్పుడు ఏమవుతుంది, మీకు సౌండ్ ఎటు నుంచి వస్తుందో మీకు క్లారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా స్పీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ లో కూడా ఎవరైనా ఎదురుగా మేము నుంచి వచ్చి మాట్లాడినా కూడా మీకు స్పీచ్ క్లారిటీ అనేది ఇంకా కొంచెం బెటర్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా అందుకోసము 2 హియరింగ్ ఎయిడ్స్ వాడడం అనేది చాలా ముఖ్యం, 2 సెట్స్ ఆఫ్ లాస్ ఉన్నప్పుడు.